మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే ఇరువురి విగ్రహాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబోతా ఉన్నారు. మనతో పాటుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు ఉన్నారు. చాలా ఏండ్ల కళ, బీసీలు ఎప్పంచోలో కన్నటువంటి కళ ఇప్పుడు నేరు సాత్కారం కాబోతా ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే? ఎన్నో దశాబ్దాల నిరీక్షణ, అన్ని కులాల వారు, కుల మతాలకు అతీతంగా, ఎందుకంటే మహాత్మా జ్యోతిబా పూలే గారు చేసిన కృషి కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువుగారు, వీరిని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు రాజ్యాంగంలో మనందరికీ హక్కులు కల్పించారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఎప్పుడైతే విద్యకు సంబంధించి ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి మహిళలు చదువుకోవడం లేదు, వంట గదికే పరిమితం అవుతున్నారన్న ఆలోచనతోని మొట్టమొదటి ఒక టీచర్గా, దేశంలోనే నేను అనుకుంటాను మొట్టమొదటి టీచర్గా ఆమె మరి ముందుకొచ్చి ఎంతోమందికి విద్యా బోధనని, అంటే అన్ని దానాల కంటే గొప్ప దానం విద్య అనేది మన సాంప్రదాయం, మన చరిత్ర చెప్పింది. కాబట్టి ఆ విద్యాదానాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో, ఆర్థిక స్తోమత లేకపోయినా, వారికి ఎన్ని ఇబ్బందులున్నా మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యను అందించాలి అని ఆమెనే కంకణం కట్టుకొని ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎంతో మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకంగా ఉంది. మరి అలాంటి ఇద్దరు మహనీయుల విగ్రహాల ఆవిష్కార కార్యక్రమం ఇక్కడ మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరగడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. వీరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాబోయేటువంటి తరాలు, ఎందుకంటే చరిత్రని అంతరించిపోతుంది, మెల్లమెల్లగా చరిత్ర అంతరించిపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళు చేసినటువంటి కృషి కానీ, మరి మనం అన్ని వాళ్ళ గురించి చెప్పుకుంటాం, కానీ చరిత్ర మనం చూసినట్టయితే ఎప్పుడు కూడా పూలే గారి గురించి కానీ, మహాత్మా పూలే గురించి కానీ, సావిత్రిబాయి పూలే గురించి మరి చాలా సందర్భాల్లో అంటే టోటల్గా ఎలా అయిపోయిందంటే మనం మర్చిపోయినట్టుగా ఉండే, కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజల్లో తీసుకురావాలన్న ఆలోచనతోని మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, నేను ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా ఖైరతాబాద్ నియోజకవర్గం పెట్టాలంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, మేము అనుకున్నాం తీసుకున్నారు, కానీ పెడతాడో లేదో అనుకున్నాం. ఆయనే ప్రత్యేకంగా ఒక సర్ప్రైజ్ విజిట్ చేసి దీనికి మరి ఇంత స్పీడ్గా జరగడానికి మా పొన్నం ప్రభాకర్ గారు ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేసి ఇక్కడ ప్రత్యేకంగా నార్మల్ విగ్రహాలు పెడితే బాగుండదు, ముందుగా అది ఆలోచించారు. కానీ ఆయన పట్టుదలతోని ఇక్కడ కౌన్స్ విగ్రహాలు పెట్టాలి, మరి ఎందుకంటే వీళ్ళు ఎంతోమంది ఆదర్శంగా ఉన్నటువంటి వీళ్ళు కాబట్టి పెట్టాలన్నప్పుడు మరి అలా పెట్టినందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాల కూడా పెద్ద సంఖ్యలో మేము వస్తాం. ఎందుకంటే ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటి కౌన్స్ విగ్రహాలు హైదరాబాద్ సిటీలో, తెలంగాణలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రావాలని పెద్ద ఎత్తున అందరూ చాలా సమాచారాలు వస్తున్నాయి. అందరూ ఆహ్వానితులే కాబట్టి ఈ సభని జయప్రదం చేసి వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పాలనలో ఎట్లాంటి డెవలప్మెంట్ కనబడుతుంది, ముఖ్యంగా బహుజనులు, బీసీలకు సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు? ఇప్పుడు జరుగుతున్నది పాలన గురించి అందరికి తెలుసు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కానీ దాని రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్స్, ఎందుకంటే వక్రీకరణ జరుగుతూ ఉంటుంది. ఒక చేస్తున్నప్పుడు ప్రజలకు ఆలోచన ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారు, కానీ ప్రాక్టికల్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు నిజంగా లబ్ధిదారులు మాత్రం ఎక్కడ చెప్తలేరు. సోషల్ మీడియాలో వచ్చి చెప్పేవాళ్ళు వేరే ఉంటారు, లబ్ధిదారులు వేరే ఉంటారు. కాబట్టి లబ్ధిదారుల గురించి మనం ఆలోచించాలి, ఈ సోషల్ మీడియా గురించి ఆలోచించదు. ప్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఎట్లాంటి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి? 6 లక్షలు కట్టడానికి విల్లింగ్గా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇల్లు లేనివాడు ఈ రాష్ట్రంలో ఉండొద్దని ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ఆలోచించి నిన్ననే మీరు చూశారు, కుకుట్పల్లిలో మొట్టమొదటిగా ఒక శంకుస్థాపన ఫౌండేషన్ వేయడం జరిగింది. అంటే ఎక్కడ కానీ ఎప్పుడే కానీ అధికారం వచ్చిన తర్వాత 24 గంటల్లో కార్యక్రమాలు మొదలు కావు. దానికంటే ఒక సమయము కేటాయింపు, దానికి కావాల్సిన నిధులు, ఇవన్నీ పెద్ద ప్రాసెస్. ఇది ఒక ఏదో మనం అనౌన్స్ చేసాం కదా పెట్టాలి కాదు, అది ఒక రెగ్యులర్ ప్రాసెస్. కాబట్టి ఆ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏవైతే గ్యారంటీ ఇచ్చారో ఈరోజు 16 నియోజకవర్గాల్లో సుమారు 1000 కొద్ది, అంటే ఒక నియోజకవర్గంలో 500 చొప్పున, అంటే నియోజకవర్గానికి 3000 చొప్పున వస్తున్నాయి. ఇప్పుడు సింబాలిక్గా స్టార్ట్ చేశారు కాబట్టి అన్ని నియోజకవర్గాలు వస్తాయి. ఇచ్చిన ప్రతి మాటని ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకుంటారు.